నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హ్యాండ్లూమ్ అవార్డులు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వ పెద్దలు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ న్యాయబద్ధమైన వాటా కోసం చేసిన పోరాటంగా అభివర్ణించిన రాహుల్ గాంధీ మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించబోమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాంధీ కుటుంబాన్ని పొగిడేందుకే ధర్నా నిర్వహించారని ఎద్దేవా బీసీలను బీజేపీకి దూరం చేసే కుట్రకు కాంగ్రెస్ తెరలేపిందన్న రామచంద్రరావు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా నిర్మలా సీతారామన్ను కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా కొరత తీర్చాలని పామాయిల్ దిగుమతులపై సుంకాలను పెంచాలని వినతి పార్లమెంటు ఉభయ సభల్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం బీహార్ ఓటర్ల జాబితా అంశంపై విపక్షాల ఆందోళన భారత్పై 25% అదనంగా సుంకాలు పెంచిన అమెరికా ట్రంప్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడి నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం ఇక వివరాలు చేతి వృత్తులు అంతరించిపోతున్న కాలంలో కుల వృత్తిని కొనసాగించడమే కాదు అద్భుతాలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు కేంద్ర రాష్ట్ర అవార్డులను దక్కించుకున్న కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆ అవార్డుల గ్రామం గురించి మరిన్ని వివరాలు చూద్దాం రాష్ట్రం దేశాన్నే కాదు ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించింది యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం ఈ పుట్టపాక గ్రామం చేనేత కళాకారుల అద్భుత ప్రతిభతో విరాజిల్లుతోంది ఇప్పటికే 40 అవార్డులు 2 పద్మశ్రీ అవార్డులు 2 జాతీయ అవార్డులను ఆ గ్రామంలోని కళాకారులు అందుకున్నారు పుట్టపాక గ్రామంలో చేనేతను కులవృత్తిగా కొనసాగిస్తున్నారు ఈ వృత్తిని కేవలం జీవనోపాధి కోసమే కాకుండా చేనేతకు ఆదరణ పెరిగేలా కృషి చేస్తున్నారు మామూలు వస్త్రాలు ఎవరైనా నేస్తారు కానీ ఆ వస్త్రాల తయారీలోనే మార్పు తీసుకురావాలన్న ఆలోచన ఆ గ్రామంలో చేనేత కళాకారుల్లో రూపుదాల్చుకుంది మరోవైపు రసాయనాలు వాడకుండా చీరలు నేసి ప్రకృతిని తమ వంతుగా రక్షిస్తున్నారు ఇలా అనేక రకాలుగా తమ ప్రతిభను ప్రదర్శించి గూడా పవన్ గజం నర్మదా అవార్డులు అందుకోనున్నారు ప్రకృతి సహజ సిద్ధ రంగులతో నేయబడిన చీర దానిని ఇక్కత్ వస్త్రంలో వాడకం రికార్డైతే ఇప్పుడు గూడా పవన్ అదే రంగులను పట్టు చీరలకు వద్దడం మరో రికార్డ్ పవన్ కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం యంగ్ అచీవర్ బిరుదు ప్రకటించింది నేడు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోబోతున్నారు మరో జాతీయ అవార్డు గజం నర్మదకు దక్కింది ఆమె కూడా నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు ప్రకృతి సహజ సిద్ధంగా పట్టు చీరను పవన్ 6.25 మీటర్ల పొడవు 46 ఇంచుల వెడల్పుతో తయారు చేశారు సాధారణ పట్టు చీరల మడతలు పడకుండా మృదువైన పట్టును ఈ చీర కోసం వాడారు ఈ చీర ఖరీదు 75,000 రూపాయలుగా ఉందన్నారు అయితే దీని తయారీకి 2 నెలల సమయం పట్టిందన్నారు చేనేత కళాకారుడు పవన్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు తన తండ్రి స్ఫూర్తితో ఈ రంగంలో రాణిస్తున్నట్లు చెప్తున్నారు పవన్ తండ్రి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు ఆ స్ఫూర్తితోనే ఏదైనా సాధించాలన్న పట్టుదలతో చీరనేసి అవార్డుకు ఎంపికైనట్లు చెప్తున్నారు ఈ చీరకు గాను నాకు నేషనల్ అవార్డు రావడం జరిగింది పట్టులో మొదటిసారిగా ప్రకృతి రంగులు అద్దడం వల్ల నాకు వచ్చింది ఈ అవార్డు కోసం నేను ఫస్ట్ మా నాన్నగారి స్ఫూర్తితోటి ముందుకు పోవడం జరిగింది 2010లో మా నాన్నకి అవార్డు రావడం జరిగింది ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీద తీసుకున్నాడు అప్పటి నుంచి నాకు ఉండే ఈ అవార్డు తీసుకోవాలని ఇట్లా నెంగిన ముందుకు వెళ్ళాలని నాకు ఒక ఆశ ఉండేది అది ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాతకి నాకు అవకాశం వచ్చింది చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు పంపించాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు
అలాంటి వారికి ప్రోత్సాహకాన్నిస్తూ రాజధానిలో గజం నర్మదా హ్యాండ్లూమ్స్ పేరుతో నర్మదా వ్యాపారం నిర్వహిస్తున్నారు. చేనేత వస్త్రాల వ్యాపారంలో మార్కెటింగ్ నిర్వహణకు గాను ఈమెకు జాతీయ అవార్డు దక్కింది. చిన్నగా మొదలైన వ్యాపారం ఇప్పుడు 8 కోట్ల రూపాయల టర్నోవర్కు చేరిందని నర్మదా చెప్తున్నారు. అంతేకాదు చేనేత వృత్తిపై ఆధారపడి జీవించే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. 300 మంది కుటుంబాలు తయారు చేసే చీరలను తమ ద్వారా విక్రయించి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీంతో మార్కెటింగ్ విభాగంలో ఇచ్చే జాతీయ పురస్కారాన్ని నర్మదకు ప్రకటించారు. నాకు ఈ అవార్డు కేంద్రం ప్రకటించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మహిళగా గుర్తించి నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి. తెలంగాణ రాష్ట్రం నుంచి నన్ను గుర్తించినందుకు, మార్కెటింగ్లో గుర్తించినందుకు చాలా గర్విస్తున్నాను నేను. కానీ నేతన్నల విషయంలో మా పుట్టపాక గ్రామంలో ఈ నేత వృత్తి తప్ప వేరే లేదు. కానీ ఇందులో నేను నెగ్గనా అని అనుకున్నాను. మా వారి సహాయంతో నేను చాలా ముందుకు వచ్చాను. దేశంలో చేనేత కళారంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డ్స్, సంత్ కబీర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డులో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించింది, మన జిల్లాకు సంబంధించిన 2 వ్యక్తులకి అవార్డు రావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తమ గ్రామానికి ఈ జాతీయ పురస్కారాలు దక్కడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుల వృత్తిని కాపాడుతూనే చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జాతీయ చేనేత దినోత్సవం వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ చేనేత అవార్డులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంలోనూ ప్రభుత్వం చేనేత దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనను చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే సభలో 33 మంది చేనేత కార్మికులు, డిజైనర్లకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలు 2025 ప్రదానం చేస్తారు. చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో చేనేత రంగానికి నేతన్నల కుటుంబాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చేనేత వస్త్రాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించి చేనేతపై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు వారం రోజుల పాటు చేనేత వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే చేనేత రంగ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చేనేత కార్మికులకు రుణాల మంజూరు ద్వారా వారు ఆర్థిక పురోగతి సాధించే విధంగా తోడ్పాటును అందించాలని నిర్ణయించింది. ఇక జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది? రజిత, రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలను చేపట్టింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా చేనేతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఇక మనం హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్ లో నక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజాలో ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవాలను ప్రారంభించనుంది. అయితే వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వీటిని నిర్వహించాలని ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ చేనేత దినోత్సవాల ప్రారంభోత్సవ సమయంలో ఇక్కడ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేనేత దినోత్సవాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా ఇక్కడ పలు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చినటువంటి చేనేత కార్మికులు వారు చేసినటువంటి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నారు. అదేవిధంగా ఇక్కడ నేరుగా ప్రదర్శనతో పాటు నేరుగా కొనుగోలు చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది రజిత. అయితే ఇక్కడ ఉన్నటువంటి పలు స్టాళ్లలో అసలు చేనేతలకు దానికి సంబంధించినటువంటి ఇతర ఉత్పత్తులను కూడా ప్రదర్శించనున్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్. ఇక రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న 2 ప్రధాన సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. యూరియా కొరత తీర్చాలని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి జేపీ నడ్డా పామాయిల్పై సుంకాలను 44% పెంచి దేశీయ రైతులను ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అభ్యర్థించారు. ముందుగా జేపీ నడ్డాను ఎంపీ చామల కిరణ్ కుమార్తో కలిశారు.
ప్రస్తుతం తెలంగాణలో కేవలం 1.09 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నాయని జేపీ నడ్డాకు వివరించారు. ఆగస్టు నెలకు కేంద్రం 1.70 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించిందని గుర్తు చేశారు. దాన్ని తక్షణమే సరఫరా చేయాలన్నారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడిందన్నారు. ఆ వాటాను కూడా ఆగస్టు నెల కోటాతో పాటు సరఫరా చేయాలని మంత్రి తుమ్మల కేంద్ర మంత్రి నడ్డాను కోరారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్తో భేటీ అయిన తుమ్మల దేశీయంగా ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను ఆదుకోవడానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి పామాయిల్పై సుంకాన్ని 44% పెంచాలని కోరారు. ఇప్పటివరకు ఉన్న దిగుమతి సుంకాన్ని 27.5% నుంచి 16.5% తగ్గించడం వల్ల ఆయిల్ పామ్ గెలల ధరలు తగ్గి దేశీయంగా ఈ పంట సాగు ప్రోత్సాహానికి అడ్డంకిగా మారినట్లు మంత్రి తుమ్మల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకోని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలను విధించిన ఆయన దానిని 50% పెంచారు. అదనంగా జరిమానా సుంకంగా దీనిని పేర్కొంటూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. గతంలో ప్రకటించిన 25% సుంకాలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. కొత్తగా విధించిన అదనపు 25% సుంకాలను ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచే చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా, తుర్కియేలపై మాత్రం ఎటువంటి అదనపు భారాన్ని మోపలేదు. చైనాపై 30%, తుర్కియేపై 15% సుంకాలు అమల్లో ఉన్నాయి. ట్రంప్ విధించిన 50% సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. కొత్తగా విధించిన 25% సుంకం ఇప్పటికే ఉన్న డ్యూటీలు, పన్నులు, ఫీజులు, ఛార్జీలకు అదనమని ఉత్తర్వులో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై భారత్ స్పందించింది. ట్రంప్ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటీవలి రోజుల్లో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుందని పేర్కొంది. తమ చమురు దిగుమతులు మార్కెట్ ఆధారితమైనవని, 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను నిర్ధారించడం దాని ప్రధాన లక్ష్యం అనే విషయంతో సహా ఈ అంశాలపై తాము ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేశామని వివరించింది. అనేక ఇతర దేశాలు తమ జాతీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలకు గాను భారతదేశంపై అదనపు సుంకాలను విధించాలని అమెరికా నిర్ణయించడం చాలా దురదృష్టకరమని ప్రకటించింది. ఈ చర్యలు అన్యాయమైనవని, అస్థిరమైనవని తాము పునరుద్ఘాటిస్తున్నామని ట్రంప్కు తెలిపింది. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటనలో పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిని అన్యాయం, దురదృష్టకరమని పేర్కొంది. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఇప్పుడు విరామం. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. కర్తవ్య భవన్ అనేది అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఒకే పైకప్పు కిందకు తీసుకురావడం ద్వారా పాలనను మెరుగుపరచడానికి రూపొందించబడిన అత్యాధునిక సౌకర్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య భవన్ను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం కర్తవ్య పథ్లో జరిగిన ప్రజా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆధునిక భారత్ నిర్మాణానికి సంబంధించిన అనేక చారిత్రక మైలురాళ్లను దేశం చూస్తోందని అన్నారు. ఇటీవల ప్రారంభించబడిన కొత్త భవనాలు కేవలం సాధారణ మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని ఇవి వికసిత్ భారత్ విధానాలను రూపొందించే భవనాలుగా కితాబిచ్చారు. ఇంకా అనేక కర్తవ్య భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. కర్తవ్య భవన్ పేరు దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రాథమిక విలువలను సూచిస్తుందని ప్రధాని తెలిపారు.
బీసీలకు 42% రిజర్వేషన్లను సాధించే వరకు తమ పోరాటం సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42% పెంచే బిల్లులకు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లు తెచ్చామని తెలిపారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నాలు దీక్ష చేస్తే కీలకమైన రాజకీయ పార్టీలు డిఎంకే కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు, మేమందరం మీకు అండగా నిలబడమని బిహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి ఆ రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన బీసీ ధర్నాపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలనే డిమాండ్తో ధర్నా జరిగినట్లు చెప్పారు. కాంగ్రెస్ మహాధర్నాకు రాష్ట్రపతి స్పందిస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే గొప్ప ముందడుగు అవుతుందన్నారు. ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసమే కాదు, దేశంలోని అణగారిన వర్గాలందరి కోసమని పేర్కొన్నారు. ఈ ధర్నాకు హాజరైన ఇండి కూటమి నేతలకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమం గాంధీ కుటుంబాన్ని పొగడడానికే సరిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను తట్టుకోవడానికి గాంధీ కుటుంబం అనుగ్రహమే శరణ్యమన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు స్పష్టమవుతోందన్నారు. సీఎం ప్రసంగంలో సగం సమయం రాహుల్, సోనియా జపం చేశారని విమర్శించారు. 42% బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్దే అని అన్నారు. అందుకోసం న్యాయ, చట్టపరమైన అంశాలపై దృష్టి సారించి చిత్తశుద్దితో పనిచేయాలి తప్ప బీజేపీపై అవాస్తవ ఆరోపణలు చేస్తూ ఒప్పుకోమన్నారు. ఇక పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. బుధవారం కూడా 2 సభల కార్యకలాపాలను విపక్షాలు అడ్డుకున్నాయి. జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అణుదాడికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాడిలో మృతి చెందిన వారికి లోక్సభ సంతాపం తెలిపింది. అనంతరం బీహార్ ఓటర్ల జాబితా సవరణతో పాటు పలు అంశాలపై విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చొచ్చుకొని నినాదాలతో హోరెత్తించారు. దీంతో మొదట 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్ లోక్సభను రేపటికి వాయిదా వేశారు. విపక్షాల ఆందోళనపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. వర్షాకాల సమావేశాల తొలి రోజు నుంచి విపక్షాలు అదే పనిగా సభను అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ నిబంధనల మేరకు ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని ప్రకటించినా విపక్షాలు ఆందోళన చేయడం సరైంది కాదన్నారు. బీహార్ ఓటరు సవరణ అంశం కోర్టులో ఉన్నందున సభలో చర్చించడం కుదరదని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఇప్పుడు మరో విరామం. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు తమ వైఫల్యాలను బీజేపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు.
రామగుండం పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 42% బీసీ రిజర్వేషన్లపై బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బేషరతుగా మద్దతు తెలిపారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో డ్రామా చేస్తున్నారని విమర్శించారు. ఓబీసీలను బీజేపీకి దూరం చేయాలనే కుట్రకు కాంగ్రెస్ తెరలేపిందని ఆరోపించారు. (1987) బ్యాచ్కు చెందిన ప్రముఖ ఐఏఎస్ అధికారి, పీఐబీ హైదరాబాద్ మాజీ ఏడీజీ పీజే సుధాకర్ అస్తమించారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామానికి చెందిన సుధాకర్ మొదట్లో సీబీఐలో చిన్న స్థాయి ఉద్యోగిగా చేరారు. అనంతరం పలు డిగ్రీలు చేస్తూ సివిల్స్కు ఎంపికయ్యారు. ఢిల్లీలో సమాచార ప్రసార శాఖ అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ హైదరాబాద్, ఆర్ఎన్యూలతో కూడా ఆయన తన సేవలను అందించారు. 100కు పైగా డిగ్రీలు చేసి గిన్నీస్ రికార్డు సొంతం చేసుకున్నారు. సుధాకర్ మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఇండియా ఇన్ఫర్మేషన్ అధికారులు ఆయన కుటుంబానికి తన సానుభూతిని తెలిపారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. బిడ్డ పుట్టగానే తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరమని వివరించారు. అదేవిధంగా గర్భిణులు, బాలింతలకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు ఆర్ఎంఓ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిపాల వల్ల తల్లికి, బిడ్డకు కలిగే ప్రయోజనాలపై వారికి వివరించామని చెప్పారు. వాళ్ళు మన దగ్గరికి ఏఎన్సీ చెకప్ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, నార్మల్ డెలివరీ అయితే ఎట్లాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఆపరేషన్ అయితే ఎట్లాంటి ప్రయోజనాలు కలుగుతాయి, దాని తర్వాత డెలివరీ అయ్యాక పాలు వెంటనే పట్టేయడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాల గురించి మనం ఎవ్రీ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాం. దానిలో భాగంగానే ఈ ప్రపంచం వ్యాప్తంగా ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయటం జరుగుతుంది. తల్లిపాలు ఫస్ట్ డెలివరీ అవ్వగానే కొంతమంది ఇవ్వరు. అట్లా ఇవ్వకపోవడం వల్ల బాబు రొమ్ము పట్టడం అది చాలా ఇబ్బంది అవుతుంది. కానీ మీరు డెలివరీ సిజేరియన్ అయినా నార్మల్ అయినా కూడా వెంటనే బ్రెస్ట్ ఫీడ్ చేయడం చాలా మంచిది. అదే విషయాన్ని డాక్టర్స్ అందరూ చెప్తున్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా మల్లంపల్లిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శిరీష బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా సిడిపిఓ శిరీష మాట్లాడుతూ పిల్లలకు 6 నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వాలని, ఆ తర్వాత అదనపు పోషకాలు అందే విధంగా బలమైన ఆహారం ఇవ్వాలని బాలింతలకు వివరించామని తెలిపారు. కేవలం తల్లిపాలు 6 నెలలు తీసుకోవాలి. పుట్టిన వెంటనే తల్లిపాలు అందించాలి. అలాగే 6 నెలలు నిండిన తర్వాత అదనపు పౌష్టికాహారం అందించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక 40 మంది గర్భిణీ బాలింతలు పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా మనము ఏ విధంగా తల్లిపాలు ఇవ్వాలి, బిడ్డను పట్టుకునే విధానము, పాలిచ్చే విధానము, పాలిచ్చిన తర్వాత పిల్లల్ని ఎత్తుకొని ట్యాపింగ్ చేసి పాలు అరిగే విధంగా చూడడము, అలాగే మళ్ళీ పాలు ఎలా ఇవ్వాలి అని డెమాన్స్ట్రేషన్ ద్వారా మన అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ప్రెగ్నెన్సీ ఉండగానే మాకు తల్లిపాలు పట్టించాలని చెప్పారు. మంచి ఫుడ్ పెట్టారు, మంచి పాలకూరలు ఇట్లాంటివి పెట్టారు. ఇక్కడే తినేసి వెళ్ళడము. నాకు ఇంటికాడ ఏం తినపోయేదాన్ని. నాకు ఒక ఎగ్ వచ్చేది. నా పిల్ల నేను కడుపులో ఉన్నప్పుడు జాగ్రత్తగా మంచిగా ఉన్నాం, పెరిగినాము. పుట్టినాక తల్లిపాలు పెట్టాలన్నారు, పెట్టాము. మా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మేము కూడా ఆరోగ్యంగా ఉన్నాము. ములుగు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా 2 మహిళలకు క్యాన్సర్ శస్త్రచికిత్స చేశారు. రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న 2 మహిళలకు రాడికల్ మాస్టెక్టమీ ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం వారి ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, త్వరలో డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ములుగు జనరల్ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని మంత్రి సీతక్క అభినందించారు. డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో వివిధ ఆపరేషన్లకు సంబంధించిన అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచారని తెలిపారు. 2 పేషెంట్లకి
మొట్టమొదటిసారి ఈ రొమ్ము క్యాన్సర్ సర్జరీ నిర్వహించడం జరిగింది. ఇందులో అది మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ అంటారు. రొమ్ము కంతులు దాని చుట్టుపక్కల ప్రదేశం మొత్తము తొలగించాల్సి ఉంటుంది. సో ఆ పేషెంట్లు ఇద్దరు కూడా ఒక 59 ఇయర్స్ మన గౌస్పల్లి నుంచి ఆగాబాయి, ఇంకొకరు బండారుపల్లి నుంచి ప్రమీల, ఆమె కూడా 58 సంవత్సరాలు. వీళ్ళిద్దరికి కూడా ఒకటి 1 తారీఖు ఆగస్టు, ఇంకోటి మొన్న 5 ఆగస్టుకు విజయవంతంగా ఈ సర్జరీ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు సింగరేణి కాలరీస్ సంస్థలో 2020 నుంచి ఇప్పటి వరకు వరంగల్ లోక్సభ పరిధిలో 1136 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. లోక్సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. సింగరేణి సంస్థలో ఎస్సీలకు 15% రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్ లోక్సభ పరిధిలో సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తరించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదన్నారు. వికసిత భారత్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏఐ రంగాల్లో కీలక చర్యలు చేపట్టిందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడించారు. లోక్సభలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఏఐ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా దేశీయ భాషలతో అనుసంధానిస్తామన్నారు. తెలుగు, తమిళం వంటి పురాతన భాషలతో ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువవుతుందని చెప్పారు. దక్షిణ తెలంగాణలో రీజనల్ ఇన్నోవేషన్ హబ్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోనూ పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇక భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండ చర్యలు ఉత్తరాఖండ్లో సహాయక చర్యలకు సవాల్గా మారాయి. ధరాలికి వెళ్లే రోడ్లన్నీ మూసుకుపోయాయి. డజన్ల మంది పర్యాటకులు పలుచోట్ల చిక్కుకుపోయారు. ఇళ్లు, హోటళ్లు, రోడ్లు కొట్టుకుపోవడంతో హార్సెల్ సైనిక స్థావరానికి చెందిన 11 మంది సైనిక సిబ్బంది సహా పలువురు ఆచూకీ తెలియడం లేదు. నిన్న ధరాలిలో 2 మృతదేహాలను వెలికి తీయగలిగారు. ఈ నెల 5వ తేదీన ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి బయలుదేరిన 28 మంది కేరళ పర్యాటకుల బృందం ఆచూకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కలవరానికి గురయ్యారు. అయితే నిన్న సాయంత్రం వారి ఆచూకీ తెలిసింది. బస్సుతో పాటు మార్గంలో చిక్కుకుపోయి ప్రాణాలతో సురక్షితంగానే వారు ఉన్నారని తెలిసింది. 3 బృందాలను ధరాలికి పంపామని, రోడ్లు మొత్తం ధ్వంసం కావడంతో వారు అక్కడికి చేరుకోలేకపోయారని ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. ఇక జల ప్రళయం కారణంగా గల్లంతైన వారిలో ఇప్పటివరకు ధరాలిలో 190 మందిని రక్షించామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ చెప్పారు. జల ప్రళయంతో రోడ్లు, విద్యుత్, మొబైల్ నెట్వర్క్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. బాధితులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని ఐసీఏఆర్ పుసాలో ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సును ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ఆహారం, శాంతికి తొలి ఎంఎస్ స్వామినాథన్ అవార్డును కూడా ప్రదానం చేస్తారు. సతత హరిత విప్లవం, జీవ ఆనందానికి మార్గం ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. భారత్, రష్యా మధ్య రక్షణ, భద్రతా సహకారంపై చర్చలు జరిగాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ మాస్కోలో రష్యన్ అధికారులతో సమావేశమయ్యారు. రక్షణ రంగంలో రష్యాతో భారత్ దీర్ఘకాలిక బంధం ఉంది. 2 దేశాల రక్షణ మంత్రుల నేతృత్వంలోని భారత్, రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్పై నేడు చర్చలు జరపనున్నారు. S-400 సరఫరా, T-90 ట్యాంకులు, Su-30 MKIల లైసెన్స్ ఉత్పత్తి, MiG-29 కామోవ్ హెలికాప్టర్ల సరఫరా, INS విక్రమాదిత్య, AK-203 రైఫిల్స్ ఉత్పత్తి, బ్రహ్మోస్ క్షిపణులు వంటి వాటి సరఫరాపై కూడా రష్యన్ అధికారులతో అజిత్ దోవల్ చర్చించనున్నారు. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ నేటికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం నిన్న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే టోర్నీ వేదిక హైల్ రీజెన్సీ హోటల్లో అగ్ని ప్రమాదం జరగడంతో ఇవాళకి వాయిదా పడింది. 9వ అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదే హోటల్లో బస చేసిన క్రీడాకారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి సమీపంలోని మరో స్టార్ హోటల్లో బస కల్పించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ముందు అనుకున్నట్లు టోర్నీ ఆగస్టు 15నే ముగుస్తుందని విశ్రాంతి దినాన్ని షెడ్యూల్ నుంచి తొలగించామని నిర్వాహకులు తెలిపారు. భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇర్గేషి తన తొలి రౌండ్లో అమెరికా ఆటగాడు
అవోండర్ లియాంగ్తో తలపడతాడు. ఇక రాష్ట్రంలో 3 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలో వర్షాలు పడతాయని పేర్కొంది. రేపు జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలో వానలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 9న కుమరం భీం, నిర్మల్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హ్యాండ్లూమ్ అవార్డులు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల, బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా, బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వ పెద్దలు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ, న్యాయబద్దమైన వాటా కోసం చేసిన పోరాటంగా అభివర్ణించిన రాహుల్ గాంధీ, మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించబోమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గాంధీ కుటుంబాన్ని పొగిడేందుకే ధర్నా నిర్వహించారని ఎద్దేవా, బీసీలను బీజేపీకి దూరం చేసే కుట్రకు కాంగ్రెస్ తెరలేపిందన్న రామచంద్రరావు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ను కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, యూరియా కొరత తీర్చాలని, పామాయిల్ దిగుమతులపై సుంకాలను పెంచాలని వినతి. పార్లమెంటు ఉభయ సభల్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం, బీహార్ ఓటర్ల జాబితా అంశంపై విపక్షాల ఆందోళన. భారత్పై 25% అదనంగా సుంకాలు పెంచిన అమెరికా, ట్రంప్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడి. నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.